మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. శ్రీమాత్రేయ నమః. 2026 ఫిబ్రవరి మాసం తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసం? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వీళ్ళకి మాసం కలిసి వస్తుంది అంటారు? అద్భుతమైనటువంటి బ్యాలెన్సింగ్ మైండ్ ఉండేది తులారాశి, తులాలగ్నం. మంచి బ్యాలెన్స్ ఉంటుందండి, అందుకే దాని త్రాసు ఉంటుంది అనేది. ఈ తులవారికి అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ మాసంలో? ఆల్మోస్ట్ 17-18 వరకు 4లో అధిక గ్రహాలు ఉంటాయి. అంటే చతుర్థ స్థానము, శీలము, ప్రాపర్టీస్ ఈ స్థానంలో ఉంటూ 5వ స్థానంలోకి 18వ తేదీ నుంచి మారుతున్నాయి గ్రహాలు. పంచగ్రహ కూటమి కూడా 2 సార్లు ఏర్పడుతుంది ఈ నెలలో వీళ్ళకి. అండ్ అట్లాగే మనకి 6లో శని, మంచి ప్లేస్ 6th house శని అనేది, భాగ్యంలో గురువు అండ్ లాభంలో కేతు. ఈ ప్లానటరీ పొజిషన్స్ అసలు వీళ్ళకి ఏ విషయాల్లో మంచి అనుభవాలు ఇస్తుంది, ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ యొక్క అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి మనం ఇందాక చెప్పుకున్నాం, మంచి బ్యాలెన్సింగ్, కోరికలు ఎక్కువగా ఉండడం, అందంగా ఉండాలనుకోవడం, చార్మింగ్గా ఉండాలనుకోవడం, దేనైనా ఈజీగా డీల్ చేయడం వీళ్ళ యొక్క గొప్ప లక్షణాలు. వీరికి ఈ మాసం ఎలా ఉంటుంది అసలు? ఫైనాన్షియల్గా బాగుంటుందండి, నో నీడ్ టు వరీ. ఎందుకంటే 6th హౌస్లో సాటర్న్ ఉన్నాడు, కాకపోతే భాగ్యంలో గురువు ఉన్నాడు. అందరే అనుకుంటారంటే భాగ్య గురువు మంచివాడు, ఎస్, కానీ అన్ని లగ్నాలకి అంత మంచి చేయడు, కొంత మంచి చేస్తాడు కొన్నిటికి. ఎలా అంటే గురువు దేవతల గురువు, శుక్రుడు రాక్షసుల గురువు. ఆ దేవతల గురువు వీళ్ళకి ఎందుకు మంచి చేయాలి? ఎట్లా అయితే ఉంటుందో సహజ లక్షణం అనేది ఒకటి ఉంటుంది, ధర్మాన్ని పాటించాలి అని. ఆఖరికి రాక్షసులు వెళ్ళి నా మంచి ముహూర్తం పెట్టమన్నా గురువు పెడతాడు. అలా అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలని ఎలా లేదో శనివర్గ లగ్నాలని కొన్ని ఉంటాయి. అంటే మిథునము, కన్య అండ్ తుల, మకర, కుంభ, వృషభ, ఇవన్నీ శనివర్గ లగ్నాలు. ఈ శనివర్గ లగ్నాలకి 9లో గురువు ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అనేటువంటి విషయాలు మనం చూసుకుంటే, వీళ్ళు బ్యాంకింగ్ రిలేటెడ్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు తండ్రి గారికి ఓవర్ ఫ్యాట్ ఉంది, తండ్రి గారి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అటువంటి విషయాల్లో, లేదా కొంతమంది గురువుల్ని మనం గుడ్డిగా నమ్మి మోసపోతుంటాం. ఒక్కోసారి నమ్మకం ఉండాలి కానీ మరీ గుడ్డిగా ఇదై ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. సో అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాసులకి అంటే ఈ తులవారికి 11th హౌస్లో కేతు ఉండడం చాలా మంచిది. సో నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 3వ అధిపతి 9లో ఉన్నందుకు కొంతమంది చేసిన మిస్గైడ్ వల్ల, అది అన్నదమ్ముల వరుస వాళ్ళు కావచ్చు, శత్రువులు కావచ్చు, శత్రువులే మనకేదో గైడ్ చేస్తున్నట్టుగా ఇబ్బందిని ఇవ్వడం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే గైడ్ చేస్తున్నట్టుగా వాళ్ళు మనల్ని రాంగ్ రూట్లో పెట్టడం జరుగుతుంది. కంపల్సరీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి కొత్త కోర్సెస్ చేయడానికి ఫస్ట్ 2 weeks అంటే ఫిబ్రవరి మాసంలో మొదటి 2 వారాలు కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. పాయింట్ నెంబర్ 1, ఏదైనా గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి మనం ఒక్కొక్కసారి మనకి టైం బాగోకపోతే ఎలా ఉంటుందంటే బ్యాడ్ నేమ్ వస్తుంటుంది, మంచి చెప్పినా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినవన్నీ మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ 2 weeks ప్రదేశం మార్పు కలిసి వస్తుందంటారా? చదువుల పరంగా కావచ్చు, ఏదైనా ప్లేస్ మారాలంటే చెప్తానండి. నన్ను అడిగితే ఫస్ట్ 2 weeks ప్రదేశం మారకూడదు, ఉన్న ప్లేస్లో ఉండడమే మంచిది. మారే విషయంలో కొంత జాగ్రత్త కూడా పడాలి, ఎందుకంటే 3rd లార్డ్ 9th హౌస్లో కూర్చొని లగ్నాన్ని చూస్తున్నాడు. ఎంతైనా కూడా ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటేనండి, ఇందులో మంచి చెడులు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి ఒక కోర్టు కేసు ఏర్పడింది అనుకోండి, కోర్టు కేసు అవ్వడం ఈజ్ బ్యాడ్, కానీ ఆ కేసుని వాదించే లాయర్ మంచోడు దొరికితే దట్ ఈస్ గుడ్. హెల్త్ ఇష్యూ వచ్చింది, బ్యాడ్, మంచి డాక్టర్ దొరికాడు, గుడ్. ఇప్పుడు ఇక్కడ బాధపడాలా, ఆనందపడాలా? ఓకే, అట్లా. సో 5th హౌస్లో నెక్స్ట్ 2nd halfలో ఎప్పుడైతే ఇది ఉందో సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇక్కడ సినిమా ఫీల్డ్ వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి, క్రియేటివ్ సెలూన్స్ ఉంటాయి, బుటిక్స్ ఉంటాయి, అండ్ మేకప్ చేసే వాళ్ళు ఉంటారు, కెమెరామ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా 3rd and 4th week కొత్త అవకాశాలు రావడం, అలాగే ఉన్న ఉద్యోగాల్లో మారాలనుకునేటువంటి ఆలోచన కలగడం అనేటువంటి 3rd and 4th week ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇక 6వ స్థానం శని ఎప్పుడు కూడా మన ఎఫర్ట్స్, మనకి జాబ్
జాబులు రావడానికి వీటికి బాగా యోగిస్తుంది చెప్పాలంటే. ఆయుర్వేదిక్ లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఎక్స్రేస్ లేకపోతే కొన్ని దేవతా సంబంధించిన కొన్ని పౌరహిత్యంలో ఉంటూ ఉంటారు. అటువంటి వాటిల్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలత అయితే ఉంది. సో అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. ఇక వీరు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. వీళ్ళు ఎంత దుర్గా ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. పంచమంలో ఎప్పుడైతే అధిక గ్రహాలతో ఈ గ్రహాలన్నీ వెళ్ళి పంచమంలో ఉంటున్నాయో వీళ్ళ సంతానానికి ఎప్పటి నుంచో పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయితే బాగుందని కొంతమంది తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ప్రేమించి వివాహం చేసుకోవడము, ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఎవరో ప్రపోజ్ చేసి తద్వారా కొంతవరకు వివాహం విషయంలో ముందుకు వెళ్ళడం అనేది 3rd and 4th వీక్స్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా జీవిత భాగస్వామికి కూడా విదేశీ అవకాశాలు రావడం ఇలాంటివి ఉన్నాయి. జీవిత భాగస్వామి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కువ మంది ఈ మధ్య కలవడం కూడా జరుగుతుంది వైవాహిక జీవితం విషయంలో. అది వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఫ్రెండ్సే కొంతమంది కలిసి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఒక 4-5 కలిసి ప్రారంభించడం జరుగుతూ ఉంటుందండి. సర్వసాధారణంగా తులవారికి ఏంటంటే వ్యాపారం చేయాలి, వ్యాపార పరంగా బాగా కలిసి రావాలి, వ్యాపారంలో ముందుకు వెళ్ళాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇందాక అన్నారు పార్ట్నర్షిప్స్లో ఎవరైనా వస్తారు. కొంతమంది చూడండి క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ అందరూ ఒక్కోసారి కలుస్తారు. ఒకరి థాట్స్ ఒకరు షేర్ చేసుకున్నప్పుడు అవును నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నేను చేద్దాం అనుకుంటున్నా. బట్ దట్ ప్రాజెక్ట్ వాల్యూ 1 కోటి రూపాయలు 2 కోట్లు అనుకోండి. ఒక మనిషి చేయలేనప్పుడు చాలా 20 లక్షలు 30 లక్షలు పెట్టి చేస్తారు. అట్లాంటివి ఏమైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లోనో సినిమా ఫీల్డ్లోనో ఏదైనా ఒక ఫండ్ రైజ్ చేసి చేయడానికి ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే వాళ్ళు అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంది. హెల్త్ పరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రావెల్ పరంగా ఎటువంటి? ఈ మంత్ హెల్త్ ఫస్ట్ 2 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే లేకపోయినా ఏదో ఉందేమో అనే ఒక భ్రమ కలిగిస్తూ ఉంటుంది. బట్ 3rd and 4th వీక్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అయ్యే టైం అని చెప్పాలి. హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, శత్రువులు కానివ్వండి, రుణాలు కూడా క్లియర్ చేసుకోవడానికి 3rd and 4th వీక్ చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే అధిక గ్రహాలు పంచమంలోకి వచ్చినప్పుడు ఇమ్యూనిటీ ప్లేస్లోకి వచ్చేసాయి. ఇమ్యూనిటీ ప్లేస్లోకి ఏదైనా గ్రహం ఎంటర్ అయినప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యాన్ని సెట్ చేస్తుంది అది, దాని తర్వాత అప్పులు తగ్గిస్తుంది, గొడవలు తగ్గిస్తుంది. ఇవన్నీ తగ్గించే దాంట్లో 3rd and 4th వీక్లో అధిక గ్రహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే, ఒక మాటలో తగు జాగ్రత్తలు చెప్పాలంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండమని చెప్తాను. స్కామ్స్, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రాంగ్ నెంబర్ కొట్టడము, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో ఏదో ఎక్కడో చెప్తున్నారని డబ్బులు కట్టేసిన తర్వాత అక్కడ ఏం లేదని అనుకోవడము, రాంగ్ గురువుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది పర్టికులర్ ఇప్పుడుండే ప్రజెంట్ పొజిషన్లో. అండ్ పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడేదో కొన్ని తెలియక కొన్ని తప్పిదాలు చేయడము. ఎందుకంటే నేను మొన్న ఒక కేసు విన్నా, ఆవిడికి మంత్ వస్తుంది కదండి, హస్బెండ్ ఏంటంటే లేదు నువ్వు రావాల్సింది తీసుకుపోయాడు బలవంతంగా. ఆడు పాపం బాధపడుతూ అడిగింది ఏమంటే నేను ఇది తప్పు వెళ్ళకూడదు అన్నా సరే నువ్వు వస్తావు రావా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి పాపం ఇది మీ తప్పేం లేదులే అమ్మ అన్న. అంటే అట్లాంటివి జరుగుతాయి తెలియకుండా. సో మరి ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ స్కాములకి ఇట్లా గురి కాకుండా ఉండాలంటే ఎక్కువగా దుర్గా ఆరాధన చేసుకోవాలి. నవగ్రహాల్లో గురుగ్రహానికి సంబంధించిన అంటే గురుగ్రహం దగ్గర మన నెయ్యి దీపం పెట్టడము, గోవులకి అరటికాయలు తినిపించడము, బెల్లము తినిపించడం ఇవి ఎక్కువ చేస్తుండాలి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. శ్రీమాత్రే నమః.